దీని గురించి అసలు ఎందుకు వరి అవుతామంటే పుట్టిన బిడ్డకి బ్రెయిన్ పైన పొరలు ఉంటాయి. ఆ పొరలు ఎలా ఉంటాయంటే ఈ బిలిరూబిన్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటాయి. కానీ అప్పుడే పుట్టిన బిడ్డ, అందులోనూ ప్రీటర్మ్ అయితే ఇంకా రిస్క్, లోపలికి వెళ్ళిపోతాయి బ్రెయిన్ లోపలికి. బిలిరూబిన్ బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తాయి. సివియర్ అయితే కర్నిక్టరస్ అని వచ్చి ఫిట్స్ వచ్చేసి ఇంక బ్రెయిన్ ఫుల్ డ్యామేజ్ కూడా అయిపోవచ్చు. అందుకని ఈ బిలిరూబిన్ ఒక మోతాదుకు మించి వెళ్ళకూడదు. ఇప్పుడు 2వ రోజు 3వ రోజు అనుకో, ఈ రోజు కంటే రేపు నా బ్రెయిన్ మెచ్యూర్, నెక్స్ట్ డే ఇంకా మెచ్యూర్, సో నా రిస్క్ తగ్గుతా వస్తుంది. అందుకని మాకు ఒక గ్రాఫ్స్ ఉంటాయి అన్నమాట. 2వ రోజు ఇంత ఉంటే మీరు ఫోటోథెరపీ పెట్టండి, 3వ రోజు ఇంత ఉంటే ఫోటోథెరపీ పెట్టండి అని. ఈ మధ్య మళ్ళీ మీడియాలో 2-3 వీడియోలు చూసా, మీరు ఇంట్లో పెట్టుకోండి లైట్తో ఫోటోథెరపీ, ఎండలో పట్టుకోండి అని. ఇవన్నీ లేని టైంలో, మంచి మోడర్న్ ట్రీట్మెంట్స్ లేని టైంలో ఎండలో పట్టుకుంటే ఫిట్స్ రావచ్చు, హైపర్థర్మియా రావచ్చు. దయచేసి మీరు జాండీస్ క్యాండిల్ ఇలా పట్టుకుని కూర్చోవద్దు. హోమ్ ఫోటోథెరపీలు అని చెప్పి బిడ్డకు నష్టం చేయొద్దు. ఎందుకంటే ఆ లైట్ ఒక పర్టికులర్ వేవ్ లెంత్ లైట్ ఒక పర్టికులర్ దూరంలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా ఇన్ని గంటలు ఇవ్వాలని ఉంటుంది మనకి.